హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన బాడీ వెయిట్ని తగ్గించుకోవడానికి మంచి రెమెడీ గురించి తెలుసుకుందాం. ఈ దెబ్బ మనం పాటించినట్లయితే మన బాడీలో ఉన్న వెయిట్ని మనం చాలా చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు అండ్ మనకి నార్మల్ వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి బాడీ వెయిట్ ఎక్కువగా ఉండడం ద్వారా మనకి వేరే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి సో అవన్నీ కూడా మనం తగ్గించుకోవడానికి బాడీని మనం వెయిట్ మేనేజ్ చేసుకుంటే మనం చాలా హెల్తీగా ఉండొచ్చు. సో దీంట్లో మనకి మెయిన్గా చాలా మంచి ఎక్కువగా రోల్ ప్లే చేసేది ఏంటి అంటే నిమ్మకాయ. మనకి నిమ్మకాయ చాలా బాగా మన బాడీ వెయిట్ని మేనేజ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఇందులో చాలా మంచి మినరల్స్ ఉంటాయి. జింక్, మాగ్నీషియం, ఫాస్ఫరస్ ఇలాంటివి చాలా ఎక్కువగా మనకి నిమ్మకాయలో ఉంటాయన్నమాట. సో అందుకని ఈరోజు మనం ఆ నిమ్మకాయతోటే మన బాడీ వెయిట్ని మేనేజ్ చేసుకోవడానికి ఒక మంచి డ్రింక్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ దీనికోసం మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఇలా నిమ్మకాయ అన్నీ కూడా పీసెస్ కట్ చేసేసుకొని సీడ్స్ తీసేసేయాలి. సీడ్స్ తీసేసి మనం నిమ్మ పీసెస్ అన్నీ కూడా మొత్తం హాఫ్ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇలా సీడ్స్ తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలను అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకుందాము. ఇలా పేస్ట్ లాగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి మొత్తం. ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలో చూద్దాము. మనకి నార్మల్గా ఈ నిమ్మకాయలో ఇందాక నేను మీకు చెప్పినట్టు యాంటీబయాటిక్స్ కానీ జింక్ కానీ ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి మనకి వెయిట్ లాస్ ఫాస్ట్ కావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మన థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ని కానీ, మనకి హ్యాండ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ని కానీ, లేదంటే బెల్లీ ఫ్యాట్ని కానీ మొత్తం మన బాడీ వెయిట్ అంతా కూడా మేనేజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి, నార్మల్ వాటర్, లేదు అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ అయినా పర్లేదు. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ పేస్ట్, మనకి నిమ్మకాయ పీసెస్ అన్నీ కూడా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మనకి రోజు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 వీక్ పాటు ఈజీగా ఉంటుంది. సో ఎవ్రీడే మార్నింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్ళని తీసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు తేనెని మిక్స్ చేసుకోవాలి. అదే డయాబెటిక్ పేషెంట్స్ అయితే తేనెని అవాయిడ్ చేసేయండి. లేదు ఓన్లీ వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి మీరు ఈ రెమెడీ పాటించినట్లయితే హనీ మిక్స్ చేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇలా హనీ మిక్స్ చేసుకొని ఎవ్రీడే మార్నింగ్ మనం ఈ డ్రింక్ని తీసుకోవాలన్నమాట. పడిగడుపుని తీసుకోవాలి. చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మనకి వెయిట్ లాస్ అవ్వడానికి. మనకి నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీసే కాకుండా ఇందులో మంచి మనకంటే బాడీని టోన్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఫ్యాట్ని కట్ డౌన్ చేసేస్తుంది అనమాట, బర్న్ చేసేస్తుంది. మొత్తం ఫ్యాట్ని కూడా మనకి బర్న్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మన నిమ్మకాయ జ్యూస్లో కంటే కూడా పీల్లో అంటే నిమ్మకాయ తొక్కులో ఇంకా మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, లేదంటే మనకి మినరల్స్ కానీ, జింక్ కానీ, మెగ్నీషియం కానీ ఇవన్నీ ఎక్కువగా మనకి అందులో నిమ్మకాయలో ఉంటాయన్నమాట. సో ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఓన్లీ బాడీ వెయిట్ మేనేజ్ అవ్వడమే కాకుండా మన కార్బోహైడ్రేట్స్ని బర్న్ చేయడమే కాకుండా కాల్షియం ఇస్తుంది, మన బాడీకి మంచి కాల్షియం ఇస్తుంది. అంతేకాకుండా పొటాషియం, మెగ్నీషియం ఇస్తుంది అనమాట. మన హెల్త్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతుంది, హెల్తీగా ఉంటాము. అంతేకాకుండా డయాబెటిక్ మేనేజ్ చేస్తుంది అనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చాలా మంచిగా షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. థైరాయిడ్ కానీ, పీసీఓడీస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి తగ్గించుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. కొలెస్ట్రాల్ని, ఫ్యాట్ని చాలా బాగా మనకి కట్ డౌన్ చేసేస్తుంది. సో అందుకనే ఈ పేస్ట్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. వీక్లీ వన్స్ మనం ఇలా ఒకటి పేస్ట్ని మనం మిక్స్ చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మాత్రం చాలా బాగా మనకి యూజ్ అవుతుంది. రోజు టైం లేని వాళ్ళు, వర్క్కి వెళ్ళే వాళ్ళు కానీ, హౌస్ వైఫ్స్ కానీ ఎక్కువగా టైం కుదిరినప్పుడు ఇలా సింపుల్గా హాట్ వాటర్ తీసేసుకొని కొంచెం అందులో మిక్స్ చేసుకొని తాగేసేయచ్చు. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు మాత్రం తేనెని అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ని కూడా మనకి బయటికి తొలగించేస్తుంది. దానివల్ల మన బాడీ ఇంకా బాగా వెయిట్ లాస్ అవుతుంది అండ్ టోన్ అవుతుంది అనమాట. అంటే మన బాడీలో ఉన్న బ్యాక్టీరియాస్ కానీ, బ్యాడ్ టాక్సిన్స్ కానీ బయటికి వెళ్ళినప్పుడు మన బాడీ ఇంకా చాలా హెల్తీగా ఉంటుంది. దాని ద్వారా మనకి హార్ట్ అటాక్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా హెల్తీగా ఉండొచ్చు. సో
ఈ తేనెలో కూడా చాలా మంచి బయో యాక్టివ్ ఉంటుందన్నమాట. తేనెలో కానీ లేదంటే మనకి లెమన్లో కానీ మంచి బయో యాక్టివ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మన బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని మనం ఎవ్రీడే పడగడుపున ఇలా పేస్ట్ని మీరు కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకోండి. చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మనకి వెయిట్ లాస్ అవ్వడానికి. అండ్ ఇవి చేస్తూ కూడా డైట్ని కంట్రోల్లో ఉంచుకుంటూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ ఎక్కువగా నీళ్ళని తీసుకుంటూ ఉంటే మనం చాలా హెల్తీగా ఉండొచ్చు అండ్ మనకి ఎలాంటి డిసీజెస్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. మనం ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోయినా కానీ, అంటే హెల్తీ ఫుడ్ తీసుకోకపోయినా కానీ, ప్రాపర్ టైంకి మనము మంచి లైఫ్ షెడ్యూల్ పాటించకపోయినా హెల్తీ ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి ఏంటి అంటే ఓవర్ వెయిట్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఉండాల్సిన బరువు కంటే కూడా అధిక బరువు మనకి ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఏంటి అంటే మనకి మెడికల్ కండిషన్స్ వల్ల కావచ్చు, లేదు అంటే మనకి ఎప్పుడు మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, లేదంటే కొన్నిసార్లు ఏంటంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్నా కానీ ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటూ, అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, హెల్దీ ఫుడ్ మానేయడం, ఇలాంటివి మనం అంటే తక్కువగా తీసుకోవడం, ఇలాంటివి చేస్తుంటే ఏంటంటే ఓవర్ వెయిట్ అనేది మనకి ఉంటుంది. సో మనకి ఓవర్ వెయిట్ని మేనేజ్ చేసుకోవడానికి, మనకి నార్మల్ వెయిట్ మేనేజ్ చేసుకోవాలి అంటే సో ఇంట్లో మనము హోమ్ రెమెడీస్ తోటే ఈ ఓవర్ వెయిట్ అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో అందులో ఒక రెమెడీ మనము ఇప్పుడు చూద్దాము. సో దీనికోసం మనకి ఇక్కడ కావాల్సినవి బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు మనము నార్మల్గా బే లీఫ్ అంటాం కదా, వీటిని మనం బిర్యానీలో వాటిలో మసాలా కర్రీస్లో వేసుకుంటూ ఉంటాం. సో బిర్యానీ ఆకు తీసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది సో దాల్చిన చెక్క. మనకి దాల్చిన చెక్కలో మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. అంటే మనకి చాలాసార్లు ఎన్నో రకాలుగా ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి దాల్చిన చెక్కలో. మనకి ఇమ్యూనిటీ పెంచడానికి, లేదంటే డైజెషన్ ప్రాపర్గా ఉంచడానికి, మనకి అరుగుదల శక్తిని చాలా బాగా పెంచుతుంది. ఇమ్యూనిటీ అంటే కూడా మనకి ఇది రోగనిరోధక శక్తి అనేది చాలా బాగా పెరుగుతుంది. అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. మెయిన్గా మనకి ఎప్పుడైతే డైజెషన్ బాగుంటుందో, మనకి షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయో, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది మనకి అధికంగా ఉండదో, అప్పుడు మనకి ఈ ఓవర్ వెయిట్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మేనేజబుల్గా ఉంటాయో వెయిట్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో మనకి చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఈ దాల్చిన చెక్కలో ఉంటాయి. అందుకని ఇక్కడ మనము ఈ వెయిట్ మేనేజ్మెంట్ కోసం కూడా దాల్చిన చెక్కని ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఇలాచీలు. ఈ యాలకులు మనకి నార్మల్గా ఏంటంటే మెటబాలిజాన్ని కూడా, అంటే మనకి అరుగుదల శక్తిని చాలా బాగా పెంచడంతో పాటు మనకి బాడీలో ఉండే టాక్సిన్స్ని కూడా క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా ఇవి మనకి మన డైజెషన్ శక్తిని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మనకి వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఈ బిర్యానీ ఆకులు కూడా చాలా బాగా మనకి వెయిట్ మేనేజ్ చేయడానికి, మన టాక్సిన్స్ని, బాడీలో ఉండే టాక్సిన్స్ని క్లియర్ చేయడానికి, ప్యూరిఫై చేయడానికి మన బాడీని, అండ్ మనకి మెటబాలిజంని, ఎప్పుడైతే మనకంటే అరుగుదల శక్తి బాగుంటుందో అప్పుడు మనం చాలా బాగా వెయిట్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ బిర్యానీ ఆకులో కూడా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి మనకి ఉంటాయి. సో ఈ మూడింటిని కూడా ఇప్పుడు మనము ఏం చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్లో మనము ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము ఒక 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్కని ఇందులో యాడ్ చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకుల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. 2 యాలకుల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని మనము ఒక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. నీళ్ళని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు మనం బాగా మరిగించుకున్నట్లయితే ఈ 1.5 గ్లాస్ వాటర్ అనేది మనకి 1 గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకుని అప్పుడు మనము ఈ బౌల్ అనేది ఫ్లేమ్ మీద నుంచి తీసేసుకోవాలి. ఇలా ఈ నీళ్ళని బాగా మరిగించుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకుని గ్లాస్లోకి తీసుకోవాలి. ఇలా బాగా నీళ్ళని మనం కొంచెం చల్లార్చుకున్న తర్వాత గ్లాస్లోకి తీసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ నీళ్ళని మనము పడగడుపున తాగాలి. ఎవ్రీడే మనము పడగడుపున ఈ వాటర్ కనుకంటే ఇలా మనము దాల్చిన చెక్క కానీ, ఈ బిర్యానీ ఆకు కానీ, ఇలాచీ కానీ ఇవన్నీ కూడా కలిపి కాచుకున్న నీళ్ళని తీసుకోవడం ద్వారా మనకి మెటబాలిజం అనేది చాలా బాగుంటుంది. మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అసిడిటీ, గ్యాస్, ఇంకా బ్లోటింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకి వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ వాటర్ అనేది మనకి ఏంటంటే ఓన్లీ వన్ టైమే కాకుండా ఇంకా మీరు ఏదైనా బాటిల్స్లో కానీ లేదంటే ఏదైనా ఒకవేళ వర్కింగ్ పర్సన్స్ అయినా కానీ ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని రోజుకు ఒక 3 టైమ్స్ అంటే మీల్స్కి బిఫోర్ ఒక 1 అవర్ మీరు తీసుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనం ఎప్పుడే కానీ అంటే మనము లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేసే ముందు ఒక 1 అవర్ బిఫోర్ ఈ వాటర్ కనుక తీసుకుంటే ఒక 1 గ్లాస్ చొప్పున మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ వాటర్ బిఫోర్ టైం మనం తీసుకోవడం ద్వారా ఏంటంటే మనం ఏ మీల్స్ అంటే మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి ఆ ఫుడ్ అనేది బాగా డైజెషన్ అవ్వడానికి, ఒకవేళ మనకి ప్రాపర్ డైజెషన్ లేదు అంటే మనకి డైజెషన్ ప్రాపర్గా లేనప్పుడు ఏంటంటే ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు. అది మనకి బాడీలో స్లోగా ఒక ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడం కంటే కూడా మనకి ఫుడ్ అనేది ప్రాపర్గా బాడీకి అందడం కంటే కూడా అది మనకి ప్రాపర్గా డైజెస్ట్ అవునప్పుడు ఆ ఫుడ్ అనేది షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసేసి మనకి బాగా ఫ్యాట్ అవ్వడం అనేది లేదు అంటే వెయిట్ ఎక్కువగా ఉండడం అనేది అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రాపర్ డైజెషన్ ఉంటుందో మనకి ఫుడ్ అనేది ఈక్వల్గా మనకి బాడీలో ఎప్పుడైతే అబ్జర్ప్షన్ చాలా బాగుంటుందో రిజల్ట్ అనేది మనకి బాగుంటుంది. సో వెయిట్ మేనేజ్ అనేది మనకి బాగా చేసుకోవచ్చు. సో ఇలా ఈ నీళ్ళని మనము ఒక బాటిల్లో కానీ ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకుని మనం ఒక 3 టైమ్స్ కనుక డైలీ ఎవ్రీడే ఈ నీళ్ళని బిఫోర్ మీల్స్ మనం తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలా కుదరకపోయినా మీరు మార్నింగ్ పడగడుపున ఒకసారి, మళ్ళీ టీ టైంలో అంటే ఈవినింగ్ మనకి 3-4 ఆ టైమ్స్లో కూడా తీసుకోవచ్చు. లేదు అంటే మనకి నైట్ టైం పడుకునేటప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇలా 3 టైమ్స్గా మీరు డివైడ్ చేసుకోవచ్చు. నార్మల్గా బిఫోర్ మీల్స్ కంటే ఒకవేళ మీకు కుదరకపోతే పడగడుపున మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ స్నాక్ టైంలో ఒకసారి, నైట్ పడుకోబోయే ముందు ఒకసారి, ఇలా కూడా మీరు 3 టైమ్స్ని డివైడ్ చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా మీరు చేయడం ద్వారా కంపల్సరీగా మంచి వెయిట్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా కూడా ఇలా నీళ్ళని తీసుకోవడంతో పాటుగా కూడా మీరు జంక్ ఫుడ్ అనేది తగ్గిస్తూ ఉండాలి. ఎక్కువగా ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్ ఇలాంటివి తగ్గిస్తూ ఉండాలి. అండ్ మంచి హెల్దీ ఫుడ్స్ అంటే కార్బోహైడ్రేట్స్ కొంచెమే ఉండేలాగా చూసుకుంటూ ఎక్కువగా మనకి ప్రోటీన్స్, ఫైబర్, ఇంకా ఐరన్, కాల్షియం ఇలాంటి కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ని తీసుకుంటూ హెల్దీ మేనేజ్మెంట్ అనేది మనం ప్రాపర్ టైంకి తినడము, లేదు అంటే మంచి హెల్దీ ఫుడ్ని తీసుకోవడం ద్వారా ఫ్రెష్ ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్, ఇంకా మనకి ఎక్కువగా వాటర్ కన్సంప్షన్ అంటే ఎక్కువగా నీళ్ళని తాగడం ద్వారా కూడా మనకి వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో దీన్ని ఒక్క ద్వారానే మనం చేసుకుంటూ జంక్ ఫుడ్ తినేయడము, లేదంటే ఎలా పడితే అలా మనం ఫుడ్ తీసుకుంటే మాత్రం మనకి రిజల్ట్ కనిపించదు. సో ఇదేంటంటే మనం హెల్దీ డైట్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు మనము ఇది ఒకవేళ ఈ వాటర్ కనుక తీసుకుంటే ఏంటంటే ఇది ఇంకా మనకి బూస్టప్ చేస్తుంది. మనకి వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఇంకా బాగా బూస్టప్ అవుతుంది, చాలా స్పీడప్ అవుతుంది. అండ్ హెల్దీ కూడా మనకి ఇలా ఏంటంటే డైజెషన్ కానంటే అరుగుదల శక్తి సరిగ్గా లేనప్పుడు చాలా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇష్యూస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనకి వెయిట్ గెయిన్కి దారితీస్తూ ఉంటాయి. సో అలా కాకుండా మంచిగా మనం వెయిట్ మేనేజ్ చేసుకుంటే, హెల్దీ ప్రాసెస్లో మనం మంచి ఫుడ్ అనేది తీసుకుంటే మనకి లాంగ్ టైంలో కూడా చాలా బాగా మనం హెల్దీగా ఉండొచ్చు.